గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ 6th డివిజన్ ఎన్ఎఫ్సి నగర్లో శీతల భవానీ పండుగ చేసుకోవడం జరిగింది. మాలత్ మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో శీతల భవానీ పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆషాఢ మాసంలో బంజారాల మొదటి పండుగ పెద్ద పూసల మరియు చిన్న పూసల కార్తిల్లో మంగళవారం రోజున ఈ పండుగ జరుపుకుంటారు. మోతిలాల్ నాయక్ మాట్లాడారు, మా పండుగలన్నీ కూడా ప్రకృతికి ముడిపడి ఉంటాయి. అలాగే ప్రకృతిని కాపాడుకుంటూ అలాగే మా సంప్రదాయాలను కూడా కాపాడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటాం. మా మొదటి పండుగ శీతల భవానీ పండుగ జరుపుకుంటాం. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, పశు సంపద బాగా కలగాలని, పశువులకు ఎలాంటి గాలి సోకకుండా ప్రతి ప్రాణి కాపాడమని శీతల భావాన్ని వేడుకుంటారు. మేము ఎంత హైటెక్ సిటీలో ఉన్నా మా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా పండుగలు చేసుకుంటామన్నారు. అన్ని పండుగలు చేస్తున్నాం, మామూలు కాదు, అన్ని పండుగలు చేస్తున్నాం. అన్ని మా ప్రకృతి ఏవైతుందో మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా కట్టు బొట్టు, మా వేషాధరణ, ఆశాధరణ అన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఎందుకనంటే ఇది మా లమ్మడోళ్ళ పండుగ, నా జాతి పండుగ. నా జాతి అంటే నా పౌరుషం. ఆ పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రపంచానికి చాటుతున్నాం. ఇది గోర్ చిక్వాడైనా వెళ్ళి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల మొత్తం మీద దీని గురించి మేము చాటి చెప్తున్నాం. కాబట్టి ఇవాళ 7 సంవత్సరాల నుంచి కూడా ఇలా ఏ ఒక్క పండుగ కూడా మిస్ కాకుండా పురుషోత్తం నాయక్ ఉండే ప్రెసిడెంట్, తర్వాత రాములు నాయక్, మోతిలాల్ నాయక్ని ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఏం జరగకుండా కలిసికట్టుగా వచ్చి కలిసిమెలిసి అందరం కలిసి పండుగలు చేసుకుంటున్నాం. ఇదే ఆనవాయితీని ముంగలు జరిపిస్తాం. ముందు పోవాలని మా కాలనీ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా సపోర్టు, వాళ్ళ సపోర్ట్తో ఇంత పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, మన పేరు ఉంటుంది. ఇది మామూలు ఇక్కడే కాదు, మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్నే అయ్యేస్తుంది. ఎన్ఎఫ్సి నగర్ అంటే అన్ని పండుగలు చేస్తున్నాం కాబట్టి ఈ పండుగను అన్ని ముందుకు నడిపించుకుంటాం. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ఇది మా కమిటీ వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నాం. కాబట్టి అందరికీ ధన్యవాదములు. జై సేవలాల్, జై మెరామేడి, జై శీతల భవాని, జై సాతి భవాన్, జై గోర్. జై గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ 6th డివిజన్ సభ్యులందరికీ పాదాభివందనాలు. నేను పురుషోత్తం నాయక్ మాట్లాడుతున్నాను. గత 7 years నుంచి మా అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేశాము. మా అందరి పెద్దల సహకారంతో, మా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల సహకారంతో అసోసియేషన్ స్టార్ట్ చేశాము. మా అసోసియేషన్ స్టార్ట్ చేసి ఓన్లీ మా ఐక్యతని చాటుకోవడానికి మేము ఎక్కడి నుంచి వచ్చాము. ప్రతి డిస్టిక్ నుంచి ఇక్కడ స్థిరపడి ఉన్నాము. ఇక్కడ నియరెస్ట్ 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ 200 కుటుంబాలు ప్రతి సంవత్సరం మేము మా జాతిని, మా లంబాడా జాతిని, మా బంజారా బిడ్డలు మా సంస్కృతిని కాపాడుకోవడానికి, మా కల్చర్ని మా పిల్లల్ని తెలియడానికి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అసోసియేషన్ ద్వారా మా కల్చర్ యాక్టివిటీ అట్ ద సేమ్ టైం మా పూజలు మేము 3 yearsకి మామూలుగా 3 పండుగలే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. అది కూడా అందరి సహకరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మా కల్చర్ని కాపాడడానికి, మా పండుగలు మేము చేసుకోవడానికి మాకు రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు కూడా మేము పెద్దల సహకారం తీసుకున్నాము. అందరి గత ప్రభుత్వం వాళ్ళ సహకారం తీసుకున్నాము. ప్రజెంట్ ప్రభుత్వం సహకారం తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. మేము ఇక్కడ ఏది ఆక్యుపై చేయలేదు. మీరు ఎలా పూజిస్తున్నారో మేము కూడా మా దేవతల్ని పూజిస్తున్నాం. ఒక ప్లేస్లో, అది కూడా పార్క్లో ఉన్న ప్లేస్లో పూజించుకుంటున్నాము. పూజించుకోవడానికి ఓర్చుకోలేక మమ్మల్ని అది కడుతున్నారు ఇది కడుతున్నారు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము క్లీన్ చేసుకొని మా పూజని మేము చేసుకుంటే లేదా గుడి కడుతున్నాను అపోహ సృష్టించి మామూలుగా దాన్ని ఒక న్యూస్గా స్ప్రెడ్ చేశారు. సో నేను ఏం హెచ్చరిస్తున్నా అంటే ప్రతి ఒక్కసారి మీలో కూడా మేమున్నాము. మీరు హిందువులమే, మేము హిందువులమే. కాకపోతే ఆ హిందువుల ప్రతి ఒక్క కులానికి ఒక దేవుళ్ళు ఉన్నారు. మాకు కూడా అలాంటి దేవుళ్ళు ఉన్నారు. మేము ఆ దేవుళ్ళు మేము పూజించుకుంటున్నాము. సో మీకు సహకారం కావాలి, మేము సహకరించాలి. మేము కూడా మిమ్మల్ని సహకరిస్తున్నాము, మీరు కూడా మమ్మల్ని సహకరించండి. ఇంకోసారి మీకు ఇలాంటి రిపీట్ చేయకుండా ఆలోచించండి. ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేస్తే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఆల్రెడీ మీరు ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు. అందరూ సహకరించాలి. మిమ్మల్ని మేము సహకరించుకుని మీరు కూడా మమ్మల్ని సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. మేము అసోసియేషన్ తరఫున గట్కేసర్ అసోసియేషన్ తరఫున గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ 6th డివిజన్ మా ఫ్యామిలీ అందరి తరఫున మీకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇంకోసారి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, సో మీరు ఎలా పూజిస్తున్నారో మా దేవుని మీరు పూజించుకోవాలని, మీరు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. జై సేవలాల్, జై మెరమయాడి. సార్ 6వ డివిజన్ మాజీ అధ్యక్షుల్ని గోర్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈరోజు ప్రపంచం అంతా అంటే దగ్గర భారతీయులంలా మా ఎస్టీ గిరిజన బంజారా వాళ్ళం మేము శీతల పండుగ అనేది ప్రతి సంవత్సరం మేము
ఘనంగా నిర్వహించుకుంటాము. అది మా ఆనవాసి. ఎందుకంటే ఈ పండుగ ఎందుకు చేసుకుంటామంటే మేము ప్రతి సంవత్సరం ఆవులు కానీ మేకలు కానీ మేము ఆ జంతువులని మేము పెంచుకుంటాము. వీటికి అది ఆరోగ్యంగా ఉండాలి, మేము కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాగా వర్షాలు కురవాలని చెప్పేసి ఈ శిథిల పండుగ ఈ చినుకుల్లా మేము ఈ పండుగ చేసుకుంటాము ప్రతి సంవత్సరము. అదేవిధంగా మేము ఎక్కడి నుంచో పుట్టి పెరిగి ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ జీవితం గడుపుతున్నాము. ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్ బిటినెస్ట్ కాలనీలో మేము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ శిథిల భవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇదేం కొత్త కాదు. ఇక్కడ ఎందుకు చేసుకున్నామంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం మేము మా పండల్లో మేము చేసుకునే పండుగను అక్కడ మేము పోలేక ఇక్కడ జాబులు ఉద్యోగరీతి ఇలా మేము ఉద్యోగం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మేము పండుగ చేసుకుందామని చెప్పేసి మేము ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పండుగను ఇవాళ ఇక్కడ 21 తారీఖు జూలైలో చేసుకుంటున్నాము. మా కమిటీ తరఫున అందరికీ శిథిల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ కొందరు పడరాని వ్యక్తులు 4-5 ఉంటారు. మా మీద ఎప్పుడు ఏడిపే 4 సంవత్సరాల నుంచి ఏడుస్తా ఉన్నారు. మేము పార్కులా అసలు శిథిల భవాని కట్టి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాము. పెద్ద నాయకులు వచ్చారు, బీజేపీ లీడర్ వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చి మాకు చేసుకోరి పండుగ చేసుకోరని చెప్పి మాకు గత 3-4 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తారు. మేము వాళ్ళకి ఆహ్వానిస్తున్నాము, ఇక్కడ పండుగ చేసుకుంటున్నాము. లేనిపోని అపోహలు కమిషనర్కు చెప్పేసి ఇలా గుడి కడతారు మేడం, గుడి కట్టి ఏమో వాళ్ళు పండుగ గుడి కడుతురు అని చెప్పేసి వాళ్ళకు మేడంకు చెప్తే నిన్న మేము పండుగ చేసుకుందామని నిన్న తయారు చేసుకుంటుంటే పని ఈడ వచ్చి ఆపేసిరు. మేము వచ్చి ఎందుకు ఆపిరని చెప్పేసి మేము మాట్లాడితే లేదు మీరు గుడి కడుతురంట కదా అంటే గుడి ఎక్కడ కడుతున్నాం మేము మీకు తెలియకుండా గుడి కడుతున్నామా? ఈడ బెచ్చగొడుతురు మాకు కావాలని. ఇక్కడ ఒక 4 ఉన్నారు, అది వారి పేర్లు చెప్పొద్దు కానీ అసలు ఈ బీటీనెస్ లా మా ఎస్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము గత సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ జాగా ఈ పెద్ద పార్కులా ఏడైనా కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, కుర్చీలు పెట్టినాము. గుడి నిర్మించలే. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఆడదాకా పొడుగుగా ఉంది. ఇది అసలు ఏమో పార్కు లెక్కనే కూడా లేదు. ఇది అయినా కూడా మా దేవుళ్ళు ఇప్పుడు ప్రతి హిందువులకు అందరికీ దేవుడు ఉంది. బీజేపీ వాళ్ళు ఒక ఆయన మాట్లాడతాడు, ఏంది పెద్ద మీరు గుడి కడతారా, బడి కడుతురు, గోశాల కడుతురు అని చెప్పేసి నిన్న అన్ని వాట్సాప్ లో గట్కేశ్వర దాంట్లో వాట్సాప్ లో అందరికీ మెసేజ్ పంపిండు ఆయన. అసలు ఆయన నిజంగా దేవుడు కొడస్తాడా? ఇది కూడా దేవుడే శిథిల భవాని. 7 భవానీలు ఉంటాయి కదా. ఆయన కూడా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేసి మంచి మొక్కి కూర్చొని పోవచ్చు. నేను ఆయనకు హెచ్చరిస్తున్నా. మా గోర్ బంజారా నుంచి నిజంగా అంటున్నా నేను, ఆయన ఎవరో కానీ అట్లా వాట్సాప్ పెట్టవద్దు, పెడితే నెక్స్ట్ మా అందరం తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటా అని చెప్పేసి నేను ఆయనకు హెచ్చరిస్తున్నాను. నిజంగా 4 ఉన్నారు ఇంకా వాళ్ళకి నేర్పించేటోళ్ళు. వాళ్ళు నేర్పించేటోళ్ళకి నిజంగా చెప్తున్నా, వాళ్ళకి తెలిసి మేము ఇంకా ఎందుకు 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద కేసు కూడా పెట్టినాం. కేసు పెడితే వచ్చి ఏవో చేసుకుందామని చెప్పేసి మీరు చేసుకుంటారు, మేము కూడా చేసుకుంటాం. ఇది ఒక్కటే పార్కు కాదు, ఇక్కడ ఉన్న ప్రతి పార్కులో ఏదో ఒక దేవుడు ఉంది. పశువాన్ని తీయండి, మేము కూడా ఇలా తీసేస్తాం మేము కూడా. ఇప్పుడు మాకు ఒక్క దగ్గర కూడా ఉండవద్దా? గట్కేసర్ మొత్తం కార్పొరేషన్ దాంట్లో ఒక దగ్గర మా ఎస్టీ వాళ్ళు ఏడైనా పూజ చేసుకోవద్దా? మేము కూడా హిందువులమే కదా, వాళ్ళ యొక్క బొట్టు పెడుతున్నాం కదా, వాళ్ళ యొక్క పూజ చేసుకుంటున్నాం కదా మేము. దాని గురించి నేను బాగా చెప్తున్నా. ఆయన ఎవరు పెట్టినో వాట్సాప్ కు ఆయనకైతే ముందుగా నేను హెచ్చరిస్తున్నాను. ఆయన ఇంకోసారి ఇట్లా మా మీద లేనిపోని అపవాలు ఏదైనా సృష్టించి కమిషనర్ కు ఇక్కడ సిఐ పేరు చెప్తుండు. సిఐ ఏం చెప్తుండు ఇక్కడ పాపం? ఆయన ఏం చెప్తుండు? సిఐ పేరు చెప్పి సిఐ కూడా మాట్లాడుతున్నాడు. అందుకే అని మాట్లాడుతున్నాడు ఆయన. కమిషనర్ కు చెప్పి కమిషన్ కూడా ఆయన మంచి అని అంటున్నా. ఆయన ఇవన్నీ ఫెయిల్ చేస్తున్నారు. మాకు ఎవరు అందరూ సాధారణ చేస్తున్నారు. మేము ఇలా పండుగ చేసుకుంటున్నాము ఎంతో ఘనంగా. మేము ప్రతిసారి మీరు అందరూ వచ్చిరు, పెద్ద నాయకులు వచ్చారు, అందరు చూస్తున్నారు. తీజ్ చేసుకుంటాం. మా 3 పండుగలు ఉన్నాయి. శిథిల భవాని పండుగ ఇది, తర్వాత తీజ్ ఉంటుంది, తర్వాత సేవలాలి. 3 పండుగలకే ఇలా చేసుకుంటున్నాం. మేమేం ఇల్లు కడతలేము, ఏం కడతలేము. కాబట్టి నేను వాళ్ళు మాకు హెచ్చరించేటోళ్ళకు నేను ముందే చెప్తున్నాను, మా తెరువు రాకండి. మా తెరువు వస్తే మా సంఘాలు పెద్ద ఎత్తున ఉంటాయి. మా పెద్ద మీరు తట్టుకోలేరు. మళ్ళా నువ్వు ముందే రెడ్డిస్ ఉన్నావు, మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలియదు. నేను ముందుగా నీకు హెచ్చరిస్తున్నాను. జై శివలాల్, జై మేరా మేరీ, జై గోర్.